చైనా మధ్య సినిమా వివాదం రాజుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా మీడియా అక్కసు వెళ్లగక్కింది. చరిత్రను వక్రీకరించారంటూ భారత్ పై విమర్శలు కురిపించింది. అయితే చైనా మీడియా దుష్ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. భావ ప్రకటన స్వాతంత్ర్యం, కళా స్వేచ్ఛ భారత్ లో ఉంటాయని స్పష్టం చేసింది. ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే భారత రక్షణ శాఖ అధికారులను సంప్రదించవచ్చని చైనాకు సూచించింది. భారత్ చైనా మధ్య సినిమా వివాదం రాజుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించి త్వరలో రాబోతున్న బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమాపై చైనా మీడియా అక్కసుగా వెళ్లగక్కింది. పూర్తి వివరాలు ఢిల్లీ చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించినటువంటి గల్వాన్ ఘటన పైన తెరకెక్కుతున్న బాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. అయితే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చైనా మీడియా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. 2020 జూన్ లో లడాక్ లోని గల్వాన్ లో వద్ద భారత్ చైనా సైన్యాల మధ్య జరిగినటువంటి ఘర్షణ మనకంతా కూడా గుర్తుంది. ఈ ఘటనలో భారత సైనికులు ప్రాణత్యాగం చేశారు. ఆయుధాలు ఉపయోగించకుండా జరిగినటువంటి ఈ సంఘటన ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది. అయితే బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పేరుతో ఇప్పుడు ఈ సంఘటన పైన సల్మాన్ ఖాన్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా గల్వాన్ ఘటనను భారత దృక్కోణంలో చూపిస్తుంది అన్నది భారతీయులు చెప్తున్నమాట. అయితే చైనా మీడియా సోషల్ ప్లాట్ఫామ్ మాత్రం దీన్ని చరిత్రను వక్రీకరిస్తున్నారు. చైనా సైన్యాన్ని ప్రతికూలంగా ప్రపంచం దృష్టిలో ఒక శత్రువుగా చూపించే ప్రయత్నం ఈ సినిమా అంటూ చైనా మీడియా, అదేవిధంగా చైనా నేతలు కూడా ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలైతే భారత్ లో జాతీయ భావోద్వేగాలు మరింత ఉప్పొంగుతాయని కూడా చైనా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా ప్రభుత్వ నియంత్రణ మీడియా ఈ సినిమాని ఒక ప్రాపగండా ఫిల్మ్, అదేవిధంగా భారత జాతీయవాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అంటూ కూడా విమర్శిస్తుంది. భారత్ ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ వేదిక పైన చైనాను దూషించాలనుకోవడం, అదేవిధంగా శత్రువుగా చూపించాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపణ చేస్తుంది. కానీ భారత్ మాత్రం గట్టిగానే స్పందిస్తుంది. భారత్ విదేశాంగ రక్షణ శాఖ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది భావ ప్రకటన స్వాతంత్రం, కళా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఇది ఒక భాగం. సినిమాలపై ప్రభుత్వ నియంత్రణ లేదా సెన్సార్ ద్వారా విదేశీ వ్యక్తులు అనేవి ఉండవు. ఎవరికైనా సరే గల్వాన్ ఘటనపై సందేహాలుంటే భారత రక్షణ శాఖ అధికారులను సంప్రదించవచ్చు అంటూ భారత్ స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం సినిమా వివాదమైనా లేకపోతే దీనికి వేరే కారణాలు ఉన్నాయని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక సాఫ్ట్ పవర్ బ్యాటిల్ అన్నట్లుగా దీన్ని చిత్రీకరిస్తున్నారు. సినిమాలు, డాక్యుమెంటరీల ద్వారా కథనాలు యుద్ధం నేరేటివ్స్ జరుగుతాయి. భారత్ తన సైనికుల త్యాగాన్ని ప్రపంచాలకు చెప్పాలనుకుంటుంది. చైనా మాత్రం తన ప్రతిష్ట దెబ్బతినకుండా చూడాలనుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీపైన ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చంద్రిక, సెన్సార్ బోర్డు అనుమతుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. చైనా నుంచి మరిన్ని దౌత్యపరమైనటువంటి అభ్యంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కనుక విడుదలైతే అంతర్జాతీయ మీడియా దృష్టి కూడా దీనిపైన పడే అవకాశం ఉంది.